కెమెరా యాక్షన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ విత్ నేచర్. ఏం చేస్తున్నావు? ఏం లేమా, ఖాళీ మరి లేక బాగా రోజులు అవుతుంది, చేద్దామా? ఏం వీడియో చేద్దామో తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. ఉన్న చికెన్ అంటుదామా? ఉన్న చికెన్ ఎప్పుడు చేస్తాం కదా 35కే. చేపలు కూడా చేసినాం ఆల్రెడీ. మరి ఏం చేద్దాం? చికెన్ ఫ్రై చేద్దామా? చికెన్ బయలు కూడా ఏం తింటాం రా. మరి ఏం చేద్దాం రా? అమ్మా, నాకు ఒక ఐడియా వచ్చిందో. చెప్పురా. నీకు ఒక సర్ప్రైజ్. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, అంతేనా? మనం చేస్తున్నాం కదా. చేసేసినా? చేద్దాం. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. కాల్ చేద్దాం. ఇట్లా కాపుకుంటే మనకు మంచిగా సెట్ అయితే మనకు. మూడు ఏమన్నా కోరుతున్నారా? అమ్మ అత్తాను వాసన ఇప్పుడే. ఏంటి బ్రో, ఏం చేస్తున్నావు? అమ్మ పసుపుతోని మంచిగా కోడిని మంచిగా రాసుకున్నాం అనుకో, కోడి మంచిగా క్లీన్ అవుతుంది, మనకు కూడా ముక్క మంచిగా ఉంటుంది. లేకపోతే మురికంత పోకుండా మనకు సెట్ కాదు. పసుపు అనే యాంటీబయాటిక్ అమ్మా, మంచిగా పోసుకోవాలి. పోయి మా పోయి పసుపు పోయి. కోడికి ఎంత అంటే అంత మంచి కోడి, నాటు కోడి. అయితే మంచిగా పట్టుకోం మేము. ముక్కలు ఎంత మంచిగా కొడితే అంత మంచిగా ఉంటుంది మా కూర. ముక్కలు అడేనేమో మంచిగా కడుక్కున్నాం అనుకో, మనకు ఫ్రెష్గా ఉంటుంది. కడుక్కొని మంచిగా అరటాకులు వేసుకొని మనం స్టార్ట్ చేద్దామో ఇక. మంచిగా పొయ్యిలు పెట్టుకున్నాం, మంట రెడీ చేసుకున్నాం. ఫస్ట్ మనం మంచిగా కుండ పెట్టుకొని మనకు నాటుకోడికి కావాల్సిన మసాలా రెడీ చేద్దామా. ఫస్ట్ మన మసాలాలు ఎక్కడ ఉన్నాయి? మసాలా అయితే చికెన్కు, మన నాటుకోడి పులుసుకు మనం మసాలా ఫస్ట్ రెడీ చేసుకుందాం. ఇగో ధనియాలు, యాలకులు, లవంగాలు, చెక్క ఇవన్నీ వేసుకొని మనం మంచిగా మసాలా కొంచెం దూరం వేపుకొని మంచి మసాలా రెడీ చేసుకుందాం. మనం లైట్గా వేపుకుందాం. వేపుకుంటే మనకు మంచి మసాలా రెడీ చేసుకోవచ్చు. మనం ఈ మసాలాని మెల్లగా దంచుకోవాలి. మెల్లగా దంచుకుంటే మనకు మసాలా మంచిగా ఉంటుంది, లేకపోతే అన్ని కింద పడిపోతాయి అట్లనే.
మంచిగా అల్లం వెల్లిపాయ దంచుకుందాం. అల్లం వెల్లిపాయ చిన్న కోసుకొని మంచిగా దంచుకుందాం. మంచి నూనె పోసుకుందాం. మంచిగా నూనె కాగింది. ఇలా మంచిగా ఉల్లిగడ్డ వేసుకుందాం. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఇవి మంచిగా వేపుకుందాం. టమాటాలు వేసుకొని మంచిగా కలుపుకుందాం. పసుపు వేసుకొని మంచిగా కలుపుదాం. అల్లం వేసుకుందాం. గరం మసాలా అల్లం మనం మంచిగా కొట్టుకున్నాం. నాటుకోడి ముక్కలు బాయిల్ వేసుకుందాం. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. కుండలు వేసుకొని మంచిగా కలుపుకుందాం. అబ్బా ముక్కలు ఏమన్నా వస్తానే అరా వస్తారు నాకు. నీకు ముక్క ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అన్నీ మంచిగా కలిసినట్టు ఒకసారి మంచిగా మిక్సీ కొట్టుకుందాం. రైట్. గరిటె నాటుకోడి పులుసు. నాటుకోడిలో మంచిగా నీళ్ళు పోసుకుందాం. నిండా మంచిగా నిండా నీళ్ళు పోసుకుంటే నాటుకోడి మంచిగా ఉడుకుతుంది. మనకు కూడా టేస్ట్ మంచిగా ఉంటుంది. చికెన్ మంచిగా నాటుకోడి మంచిగా పులుసు మసులుతాండి. ఇలా మనం మంచిగా గట్టి కారపొడి వేసుకుందాం. ఓకే అంటే దొడ్డు ఉప్పు వేసుకుందాం. పెరుగు వేసుకుందాం. మనకు మంచిగా చికెన్ నాటుకోడి పులుసు గ్రేవీ కావడానికి మంచిగా పని చేస్తుంది. పెరుగు వేసుకుంటే పెరుగు వేసుకొని మంచిగా కలుపుకుందాం. మన నాటుకోడి అనేది మంచిగా చిక్కగా ఉంటుంది, తినడానికి టేస్ట్ కూడా ఉంటుంది. కొంచెం కారం తక్కువ అనిపిస్తాను, నేను కొంచెం వేసుకుందాం అవసరం ఉంటే. కమ్మ వస్తాను కదా వాసన. ఇక మన కూర దగ్గర పడ్డట్టే ఇలా మనం దంచుకున్న గరం మసాలా వేసుకుందాం. అయితే కొంచెం మన కొత్తిమీర ఆకులు కూడా వేసుకుందాం. కూర కమ్మ ఉంటుంది. ఇంకా కొంచెం ఉడకనిద్దామా. ఉడికితే కమ్మ ఉంటుంది కూర. మనకు మంచిగా ఉడుకుతుంది, మనకు చిక్క వస్తుంది. రెడీ. మన చికెన్ కూర అయినట్టుందిరా, చూద్దాం ఒకసారి. చికెన్ కూర చూద్దాం. ఆహా కమ్మ వస్తుందిరా వాసన. దగ్గర రావచ్చు. ఇక ఒకసారి టేస్ట్ అయితే చూద్దాం. మన చికెన్ కూర టేస్ట్ చూద్దామా. నాటుకోడి పులుసు కూర మరి ఉప్పు కారం అంత సై అయిందా లేదా. అన్నీ ఓకే కానీ కొంచెం ఉప్పు తక్కువదమ్మా. కొంచెం మనం ఉప్పు వేసుకుందాం. కొంచెం దొడ్డు ఉప్పు వేసుకుంటే మన సెట్ అవుతుంది.
తగ్గించుకుంటే మంచిది. నువ్వు ఉప్పు వేసుకున్నావు అంటే చిరుమామ లెక్క సెట్ అవుతాయి మనకు. మన నాటుకోడి పులుసు అయితే రెడీ అయింది. మనం దాన్ని మెల్లగా దించుకొని ఇలా కొంచెం 4-5 కొత్తిమీర ఆకులు చల్లుకుందాం. లాస్ట్ టైంలో మంచిగా ఉంటుంది. 4-5 కొత్తిమీర ఆకులు చల్లుకొని మనం ఇట్నే దించుకున్నాం అనుకో, మనకు కమ్మగా వచ్చే నాటుకోడి పులుసు రెడీ అయింది. దీని అయితే దించేసుకుందాం. మామా రెడీయా? నాటుకోడి తీద్దాం. కమాన్. Thank you. Good night.